ఇంకొకటి ఏంటంటే బయో ఎంజైమ్ సిస్టంలో ఫ్లోర్ క్లీనర్లు, డిష్ వాష్ లిక్విడ్ అన్నీ మేము ఇప్పుడు తయారు చేసి ఇస్తున్నాం పబ్లిక్కు. హెయిర్ ఆయిలు, హెయిర్ షాంపూ అన్నీ, దంతమంజను, సోప్సు అన్ని రకాలుగా తయారు చేసి ఇస్తున్నాం మేము బయో ఎంజైమ్ సిస్టంలో. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ వచ్చింది, ఆ వచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే నెమలిన్ నార చెట్టు అని ఉంటుంది, దాని బెరడు, నల్ల తుమ్మ చెట్టు అని ఉంటుంది, దాని బెరడు, గానుగ చెట్టు అని ఉంటుంది, దాని బెరడు, తంగేడి చెట్టు అని ఉంటుంది. ఈ 4 చెట్ల బెరడులు తీసుకొని సమపాల 100 గ్రాములు తీసుకొని నీడలో ఎండబెట్టుకొని దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, 2 గ్లాసుల నీళ్ళల్లో 1 గ్లాసు వరకు మరిగేటట్టు తాగాలి. ఇంకొకటి ఏంటంటే పచ్చి పసుపు దొరుకుతుంది, పచ్చి పసుపు, వేపాకులు, తులసి ఆకులు, ఈ 3 పచ్చి పసుపు 100 గ్రాములు, తులసి ఆకులు 100 గ్రాములు, వేపాకులు 100 గ్రాములు, వీటిని కచ్చా పెచ్చ దంచి బాగా నూరి దంచి దాన్ని చిన్న చిన్న గుళికలుగా తయారు చేసుకొని ఏంటంటే అవి గనుక ఉదయం 2, సాయంత్రం 2, లేదంటే డ్రై అయిన తర్వాత క్యాప్సల్లో పెట్టి గనుక, మేమైతే క్యాప్సల్ ఇస్తాం, ఉదయం 2 క్యాప్సల్, నైట్ 2 క్యాప్సల్ గనుక వాడితే 100% శరీరంలో అలసట అనేది పోతుంది.